ఏంటంటే చంద్రబాబు గారు కూటమికి నాయకుడు ప్లస్ దాన్ని ఏమంటారు ప్రభుత్వాలని మార్చగలిగిన దిట్ట అన్నటువంటిది వీళ్ళ ప్రచారం. దానికి అనుగుణంగా ఆయన కూడా సైకలాజికల్గా ప్రిపేర్ అయిపోయి ఒక అటాకింగ్ మోడ్లో లేకపోతే ఒక కార్నర్ మోడ్లో వ్యవహరించేవాడు. అయితే మొన్నటి ఓటమి ఇంపాక్ట్, ఓటమి తర్వాత జగన్ కొట్టిన దెబ్బల ఇంపాక్ట్, ఆయన జీవితంలో ఊహించినది ఆయనే జైలు పాలవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో పొత్తు ఉన్నా కూడా గెలవడం లేదు, అసలు అక్కడ అసాధ్యమైపోయింది. తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాని కార్యక్షేత్రం ఇది. ఇక్కడ సక్సెస్ఫుల్ గా నడవాలి అంటే ఒంటరిగా సాధ్యం కాదు. అది పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ మస్ట్ అన్నటువంటిది ఒకటి ఫిక్స్ అయిపోయారు. ఇవాళే కాదు, ఇక భవిష్యత్తులో కూడా. ఇప్పుడు లైక్ ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ బీజేపీ మూవ్ అయినప్పుడు బీజేపీ చిన్న పార్టీ, పెద్ద పార్టీ, దాన్ని పైకి తీసుకొచ్చారు అక్కడ. తర్వాత ఏమైంది, బీజేపీ ఇవాళ అక్కడ అధికారంలో ఉంది, ప్రతిపక్ష కాంగ్రెస్ ని తోసేసి ప్రధాన ప్రతిపక్ష స్థానానికి వచ్చేసింది. అట్లాగే మీకు కర్ణాటకలో ఒకప్పుడు జేడీఎస్ కి మిత్రపక్షం లేదా జేడీఎస్ తో ఇచ్చిన సీట్లను తీసుకునే పార్టీ, ఇవాళ జేడీఎస్ వీళ్ళు ఇచ్చే సీట్లు తీసుకునే స్థితిలో ఉంది. తర్వాత పంజాబ్ లో అలాంటి పరిస్థితి, తర్వాత ఇంకా పంజాబ్ లో అయితే పుంజుకోలేదు. ఇట్లాగా దానికి భారతీయ జనతా పార్టీ కొన్ని చోట్లను జాగ్రత్తగా చేసుకెళ్ళింది, కొన్ని చోట్ల దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. దెబ్బతిన్న